అందరికీ నమస్తే. వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. సో రేపు December 21 వరల్డ్ మెడిటేషన్ డే. సో మనందరం ఎదురు చూస్తున్న అద్భుతమైన రోజు. సో గురువుల యొక్క ఆశీస్సులతో అందరూ యొక్క ఎనర్జీస్తో మనందరి సంకల్పం ఏంటంటే అలా వరల్డ్ మెడిటేషన్ డే ఒక రోజు రావాలని చెప్పి ప్రతి ఒక్క మెడిటేటరు తన మనసులో ఏదో ఒక సందర్భంలో అనుకొని ఉంటారు ఖచ్చితంగా మెడిటేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో రకాలు కెలామిటీస్, అంటే ఎన్నో రకాలైన పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయడానికి భూమి మీద ఈ టైంలో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ వల్ల ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. మన కాన్షియస్ లెవెల్స్, హ్యూమన్ కాన్షియస్ అంతా కూడా అప్లిఫ్ట్ చేయబడుతుంది. హ్యూమన్ కాన్షియసే కాదు, మన భూమాత యొక్క కాన్షియస్ కూడా అప్లిఫ్ట్ చేయబడుతుంది. సో ఈ టైంలో వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేసి మన అందరికీ ప్రోత్సాహాన్ని అందించిన పరమ గురువులందరికీ, వాళ్ళ విజన్కి శతకోటి ప్రణామాలు. మెడిటేషన్ అనేది ఒక క్రియనో ఒక పనో కాదు. మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే మనతో మనం కూడి ఉండడం, మన శ్వాసతో మనం కూడి ఉండడం, మన లోపల ఉన్న మన చైతన్యంతో మనం సహవాసం చేయడం అన్నమాట. అసలైన మన స్థితియే ధ్యాన స్థితి. కానీ మనం ఎప్పుడు కూడా బాహ్యంలో మన మైండ్ అంతా ఎప్పుడు కూడా బయట ఉంటుంది కాబట్టి, బయట పనుల్లో ఉండిపోతుంది కాబట్టి, ఆలోచనలతో నిండిపోతుంది కాబట్టి బయట ప్రపంచంతో ఎక్కువ లింక్ అయిపోయి ఉంటాం. కానీ అంతర్ప్రపంచం గురించి మనకు తెలియదు. అంతర్ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి, మన యొక్క ఆత్మశక్తిని మనకి పరిచయం చేసి, మన యొక్క ఆత్మశక్తిని మనకు చెప్పేదే ధ్యానం అంటే. సో ధ్యానం అంటే ఒక పనో లేకపోతే ఇంకేదో చాలా కష్టతరమైంది అనుకుంటారు అందరూ. కష్టతరం కానే కాదు. సింపుల్గా హాయిగా కళ్ళు మూసుకొని కేవలం మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చోవడమే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పరమ గురువులందరికీ ప్రణామాలు. సో వరల్డ్ మెడిటేషన్ డే రోజు తప్పకుండా ఇప్పటివరకు ధ్యానం చేయని వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రశాంతమైన స్థితిలో ప్లేస్ చూసుకొని ఇంట్లో కళ్ళు మూసుకొని మీతో మీరు ఉండండి. ధ్యానం అంటే మీతో మీరు ఉండడం అన్నమాట. మీ యొక్క లోపల ఉన్న ఆత్మతో మాట్లాడడం అనుకోవచ్చు, భగవంతుడితో మాట్లాడడం అనుకోవచ్చు. మీరు ఏంటి అనేది మీకు కొత్తగా పరిచయం చేస్తుంది ధ్యానం. సో రేపు అందరు కూడా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో మెడిటేషన్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో మీకు దగ్గరలో ఉన్న, దూరంలో ఉన్న, ఎక్కడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో కూర్చొని మీతో మీరు ఉండండి. సో ఇప్పుడు కొత్తగా ధ్యానం గురించి తెలుసుకొని, ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి, ధ్యానం వల్ల మన మైండ్ పవర్ పెరుగుతుంది, ధ్యానం వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఒక డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ వస్తాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వినుంటాం మనం. మరి ఇక్కడ నా దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. తన పేరు అన్విష, తను ఒక ఎంప్లాయీ. సో తన లైఫ్లో ఉన్న స్ట్రెస్, ఎక్కడైతే తను వర్క్ చేస్తుందో అక్కడ ఉన్న స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంది, ఎలా అనిపించింది తనకి మెడిటేషన్ చేసిన తర్వాత, వాట్ షీ ఫెల్ట్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అనుష, హలో గురుగారు. వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, మెడిటేషన్ నేర్చుకుని రోజు చేస్తున్నావు, 2 months నుంచి స్టార్ట్ చేస్తావు మెడిటేషన్ చేయడం. వాట్ యూ ఫీల్, అంటే నీ ఎక్స్పీరియన్సెస్, నువ్వు మెడిటేషన్ అంటే ఏమనుకుంటున్నావు అనే దానికన్నా వాట్ యూ ఫీల్ ఇన్ దట్ మెడిటేషన్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద మెడిటేషన్? ఇప్పుడు 2 months బ్యాక్ నేను వచ్చినప్పుడు నాకు విపరీతమైన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అటాక్స్ ఉన్నాయి. నేను 2-3 హాస్పిటల్స్ కూడా వెళ్ళాను. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే మెడిటేషన్. నాకు అప్పటికి మెడిటేషన్ మీద ఎలాంటి అవగాహన లేదు. సో మీ దగ్గరకు వచ్చాక ఇప్పుడు 2 months అవుతుంది. ఈ 2 months నుంచి కంప్లీట్గా నాకు యాంగ్జైటీ అటాక్స్ కానీ, స్ట్రెస్ కానీ కంప్లీట్గా తగ్గాయి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న పొజిషన్లో అయినా లేకపోతే ఇంట్లో అయినా సరే, స్ట్రెస్ నాకు స్టార్ట్ అయ్యేటప్పుడు నెక్ విపరీతంగా షివర్ అయ్యేది. అప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలిసేది కాదు. నాకు అది రోజంతా కూడా ఎఫెక్ట్ ఉండేది. బట్ వన్స్ మెడిటేషన్ స్టార్ట్ చేశాక నేను కూర్చునే 1/2 hour 35 minutesలో ఎంత ప్రశాంతంగా ఉన్నానో, రోజంతా కూడా అదే ప్రశాంతతని నేను పొందగలిగాను అనమాట. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ తను నన్ను అప్రోచ్ అయినప్పుడు మెడిటేషన్ నేర్పిస్తారని వచ్చింది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా, చాలా క్యూట్గా, చాలా నార్మల్గా ఉంటుంది. లోపలంతా రన్ అవుతూ ఉంటుంది అనమాట. బయటికి ఏం ఎక్స్ప్రెస్ చేయదు, ఎక్కువ మాట్లాడుతూ. చాలా ఇంట్రెస్ట్ తనకి. మెడిటేషన్ అనే కాదు, విజ్డమ్ అన్నా కూడా, జ్ఞానం అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. సో చేయడం కూడా చాలా సిన్సియర్గా చేస్తుంది, అభ్యాసం కూడా. నాకు మీకు చెప్పచ్చు. చెప్పు.
మెడిటేషన్ అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, ఇంట్లో 2 కిడ్స్తో నేను ఇదంతా మేనేజ్ చేయగలనో లేదో అని అనిపించింది. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు గురువు గారు చాలా ఇంటికి దగ్గరలోనే దొరికారు. ఆవిడ కొన్ని టిప్స్ ముందు మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ప్రాణాయామాస్ అవన్నీ చేయడం అవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి మెడిటేషన్ ఈజీగా చేయగలగడానికి. నా ఫస్ట్ డే ఆఫ్ మెడిటేషన్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ నాకు ఒక రకమైన వైబ్రేషన్లా అనిపించింది. అది ఎలా మాటల్లో వివరించాలా అనేది తెలీదు, బట్ సంథింగ్ ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వమని గురువుగారు చెప్తూ ఉంటే, వాట్ ఎవర్ మై గురువుగారు చెప్తున్నారో నేను అదే ఫీల్ అవుతూ ఉంటే నాకు నిజంగా బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎనర్జీ అనేది పాస్ అవుతున్నట్టుగా నాకు తెలిసింది. అది నేను ఫీల్ అయ్యాను. బయటకి చాలా ప్రశాంతంగా కనిపించే నేను లోపల బోల్డని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ మెడిటేషన్కి వచ్చాక ఇన్నర్ పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది మన లైఫ్ స్టైల్లో ఎంత ప్రభావం చూపిస్తుందా అనేది నాకు మెడిటేషన్కి వచ్చి జ్ఞానంలో కూర్చున్నాక గురుగారి ద్వారా నాకు అది అర్థమైంది. సో ఇక్కడ అనుష, నువ్వు నీ ప్రేమతో గురువుగారు అంటున్నావు, కానీ యాక్చువల్గా మన గురువు వచ్చేసి మన శ్వాస. మనతో నిత్యం మనకి గైడెన్స్ ఇచ్చేదంతా కూడా మన శ్వాస. పరమ గురువులు లైక్ బాబాజీ, భట్రీ సార్, రమణ మహర్షి, వీళ్ళ ఎనర్జీస్ అన్ని రోజు కూడా మనం ఇన్వోక్ చేసుకుంటూ ఉంటాం ధ్యానం చేసేటప్పుడు. వాళ్ళ ప్రెజెన్స్లో మనం చేస్తున్నామని. కృష్ణ పరమాత్మ, వీళ్ళందరినీ లైక్ ఇంకా అమ్మవారు శక్తి, యూనివర్స్ అంతా కూడా శక్తిమయం. సో అమ్మవారిని అలానే యూనివర్స్తో ఎలా అలైన్ అవ్వాలని కూడా అనే అఫర్మేషన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో వాట్ యూ ఫీల్ వెన్ అఫర్మేషన్స్ చెప్తున్నప్పుడు నీకు ఒక చేంజ్ రావాలి. అఫర్మేషన్ అనేది ఏంటంటే ఒక పాజిటివ్ వర్డ్స్ని మనము ప్రతిరోజు అనుకుంటూ ఉంటే ఆ పాజిటివ్నెస్ మనకి ఫ్లో అవుతుంది యూనివర్స్ నుంచి మన యొక్క ఎనర్జీలోకి, అంటే మన బాడీలోకి కానీ మైండ్లోకి కానీ. సో వాట్ యూ ఫీల్ వెన్ యూఆర్ అఫర్మేషన్ చదువుతున్నప్పుడు? నేను అబ్జర్వ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను, అప్పుడు ఎలా అనిపించింది, నువ్వేం గమనించావు? గురువుగారు మొదటి రోజు ఎఫర్మేషన్స్ చెప్పి వాటిని ఫీల్ అవ్వమంటుంటే నాకు ఒక రకమైన పూర్తిగా నమ్మకం లేదు. బట్ వన్స్ ఒక్కొక్క ఎఫర్మేషన్తో నేను గురువుగారిని మాత్రమే నమ్మి ఒక్కొక్క ఎఫర్మేషన్ చెప్తూ ఉంటే నిజంగానే యూనివర్స్తో కనెక్ట్ అయినట్టు, నిజంగానే ఒక బ్రైట్ లైట్ నా మీద పడుతున్నట్టు, నిజంగానే భూమాతతో కనెక్ట్ అవుతున్నట్టుగా నాకు కంప్లీట్గా నేను ఆ విజన్ని ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఆ ఎఫెక్ట్ నాకు ఎవ్రీ డే, అది హోల్ డేలో నాకు కనిపించేది. చాలా మార్పు, అది నేను మాటల్లో వివరించలేను. నిజంగానే యూనివర్స్తో అలైన్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ ఎఫర్మేషన్స్తోనే కనెక్ట్ అయి ఉంటాయని గురువుగారి ద్వారా నేను తెలుసుకున్నాను. ఇంకో విషయం ఏం చెప్పాలంటే గురువుగారు, మీరు మొదటి రోజు నేను మీకు కాల్ చేసి అడిగినప్పుడు నా ఫ్రెండ్ కూడా వస్తుంది, ఇంకో 2 days తర్వాత ఇద్దరం కలిసి వస్తాము అని నేను మీకు చెప్పినప్పుడు మీరు ఒక మాట అన్నారు, నువ్వు ఎవరి కోసం వెయిట్ చేయకు, ఇది నీ జర్నీ, నువ్వు స్టార్ట్ చేయి, ఎవరి మీద డిపెండ్ అవ్వకు అని. నేను ఇప్పటికీ కూడా నిజంగా ఆ ఒక్క కోట్ అది నాకు నా లైఫ్నే మార్చేసింది. నేను ఇప్పుడు ఎవరి మీద ఏ విషయానికి డిపెండ్ అవ్వదలుచుకోలేదు. మెయిన్గా ఈ మెడిటేషన్ పాత్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చింది, నాలో ఒక రకమైన ప్రశాంతతని తీసుకొచ్చింది. వెరీ నైస్, ఇది ఒక మంచి పరిణామం. ఇది యాక్చువల్గా మనము ఒక పని చేసే ముందు మనమే సంకల్పం పెట్టుకుంటాం చేయాలని, వికల్పం కూడా మనమే చేసుకుంటాం మైండ్లో. రావాలని ఉంది మెడిటేషన్కి, ఫోన్ చేసింది, మళ్ళీ నేను మా ఫ్రెండ్ కోసం ఆగిపోతానంటే అదో వికల్పం. సో అక్కడ ఆగిపోతుంది అది. అలా ప్రతిసారి కూడా మన సంకల్పాలని మనమే బ్రేక్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా పోతాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అక్కడ. మెయిన్ ఒక డెసిషన్ మేకింగ్ క్లారిటీ వస్తుంది, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ నాట్ గుడ్, ఎటు వెళ్ళాలి మన మార్గం. అంటే ఇక్కడ మన సోల్ మనల్ని డైరెక్ట్ చేస్తుంది, మన మైండ్ కాదు ఇక్కడ డైరెక్ట్ చేసేది. సో అక్కడ క్లారిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అది నీకు వన్ మోర్ పాయింట్ గురుగారు, ఇంకా నాకు నా పర్సనల్ లైఫ్లో లేకపోతే వర్కింగ్ విషయంలో నాకు కొంతమంది మనుషుల దగ్గర కానీ కొన్ని విషయాల్లో కానీ చాలా మొహమాటం. అంటే ఇది ఇది వద్దు అని నో చెప్పడం అసలు రాదు. 2 months బ్యాక్ వరకు మాత్రమే. కానీ వన్స్ మెడిటేషన్కి వచ్చాక ఇప్పుడు ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పగలుగుతున్నాను.
ఇది రాంగ్ అంటే రాంగ్ అని చెప్తున్నాను, కొంతమందికి నో అంటే నో అని కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పగలుగుతున్నాను. అది కూడా ర్యాష్ రూడ్ గా కాదు, ఇలా ప్రశాంతంగానే. ఇది నాలో వచ్చిన గ్రేట్ చేంజ్. అంటే ఈ మొహమాటం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు అది నిజంగా చాలా 99% వరకు నో దగ్గర నో చెప్తున్నాను క్లియర్ గా. ఇదొక బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఓకే ఓకే, ఇది నిజంగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంతే, క్వైట్ న్యాచురల్గా మన ఎక్స్పీరియన్సెసే మనకి లెసన్స్ అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం బుక్స్లో అయినా చదువుతూ ఉంటాం, ఎవరైనా చెప్తున్నప్పుడు కూడా మనకి చాలా విచిత్రంగా ఉంటుంది, ఓ వీళ్ళకి ఇదంతా ఇలా అయిందా అని. మన లైఫ్లోకి అది వచ్చినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది మనకి, అవును కదా నిజమే కదా అనేసి అన్నమాట. సో ఇక్కడ మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది కంప్లీట్గా అది ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక అనుభవం. సో మనం ఇక్కడ ఈ సైలెన్స్లో ఉన్నప్పుడు యూనివర్స్తో అలైన్ అవడమే కాదు, సైలెన్స్లోనే అంటే దైవ భాష అంటారు మౌనం అనేది. మనం భగవంతుడితో కానీ యూనివర్స్తో కానీ కనెక్ట్ అవ్వాలంటే ముందు మనం సైలెంట్ అవ్వాలి. సైలెంట్ అంటే నోరు మూసుకొని ఉండడం కాదు కదా, మన మనసు కూడా సైలెన్స్ చేసుకోవాలి, ఆలోచన లేకుండా. అదే ధ్యానం అంటే, అంతకన్నా ఏం లేదు. అది కాకపోతే మనం ఇంట్లో కూర్చొని ఒకరమే చేయలేం కాబట్టి ఇలా మనందరం ఒక దగ్గర కూర్చొని అభ్యాసం చేస్తున్నాం. మీరు నన్ను గురువు గారు అని నా దగ్గర నేర్చుకుంటారని మీరు అనుకుంటుంటే నేనేం ఫీల్ అవుతున్నానో తెలుసా మీ గురించి? నేను వీళ్ళని చాలా వాల్యుబుల్గా చూస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి నేర్చుకున్నారని కాదు, వాళ్ళతో పాటు నేను కూడా రోజు నేర్చుకుంటూనే ఉంటాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. వీళ్ళ వల్ల నేను ఇంకా అభ్యాసం బాగా చేస్తున్నాను, ఇంకా కొత్త నాలెడ్జ్ ఎతుకుతున్నాను. ఇంకా తర్వాత నేను ఇంకా మంచి డివైన్ ఎనర్జీస్ అన్నిటితో కూడా, అంటే అన్ని మన యూనివర్స్లో ఉన్న మంచి ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ అన్నిటితో కూడా మేము అలైన్ అవుతూ ఉంటాం రోజు. సో అద్భుతమైన ధ్యాన సాధన చేస్తూ ఉంటాం. అలా ధ్యాన సాధన కలిసి చేసే వాళ్ళు కావాలని నాతో నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇక్కడ వీళ్ళు వచ్చారు చాలామంది వచ్చేవాళ్ళు, అందరూ ఆ డోర్ దగ్గర ఆగిపోయేవాళ్ళు, లోపలికి వచ్చి సాధన చేయలేకపోయేవాళ్ళు ఎవరు నాతో. వీళ్ళు వచ్చారు, వీళ్ళు కరెక్ట్గా నేను ఏదైతే ఒక డిజైన్ చేశానో, అంటే నార్మల్ మెడిటేషన్ జస్ట్ వచ్చి కూర్చోండి చేయండి అని కాకుండా, ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి కొంచెం ఫాస్ట్గా కావాలి. ఇప్పుడు అంతా కూడా ఇన్స్టాంట్ యుగం, అంత ఇన్స్టాంట్గా కావాలి మనకి. మేము ఒక 15-18 ఇయర్స్ ధ్యాన అభ్యాసం చేసుకుంటాం, అంతసేపు అంత ఓపికలు మీకు లేవు కదా. ఇప్పుడు మీకు ఇన్స్టాంట్గా కావాలి. ఇప్పుడు వీళ్ళైనా ఒక 2 నెలలో చేంజ్ వచ్చింది కాబట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే ఒక సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం పాటు రోజు నా దగ్గరికి 1-2 గంటలు వచ్చి కూర్చొని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకపోతే వేస్ట్ ధ్యానం అనేస్తారు అంతే. ఇంకా వాళ్ళు వెయిట్ చేయరు, అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదనమాట ఇప్పుడు అందరికీ. సో అందుకని మనము ఈ స్ట్రెస్ని ఫస్ట్ తగ్గించుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఫీల్ అవ్వాలి వాళ్ళ ఎనర్జీస్తో. ఏదైనా సరే వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ లైఫ్లో అంటే ధ్యానము. ఈ కొన్నిటిని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దాని గురించి నేను ఎన్నో ఇయర్స్ సాధన చేసుకోవడం జరిగింది. దాంట్లో లైక్ ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో మనం ఓంకారం చెప్పుకుంటాం. ఓంకారంతో ఏమవుతుందంటే, మీరు పొద్దున్నుంచి ఉదయం నుంచి ఎన్నో పనుల్లో ఉంటారు, మైండ్ అంతా కూడా ఆక్యుపై చేసేసి ఉంటుంది. సో నేను రాగానే వచ్చి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మీరే ఆత్మలు అంటే మీకు అర్థం కాదు, అవునా? సో మీరు అక్కడ తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది, ఆ ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుంటేనే. సో ఓంకారం చెప్పినప్పుడు చుట్టూ ఎనర్జీస్ క్లీన్ అవుతాయి. మీరు కూడా ఓంకారం అనేది మన యూనివర్సల్ సౌండ్, అది యూనివర్స్ రిథమ్ అది. సో టు అలైన్ విత్ ద యూనివర్స్ ఖచ్చితంగా మనం చేసినప్పుడు మీలోనూ ఒక క్లెన్జింగ్ జరుగుతుంది, ఒక అలైన్ అవుతారు, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ సౌండ్ అనేది మన ఎర్త్ కానీ చుట్టూ ఉన్న నేచర్ కూడా ఓం అనే సౌండ్తోనే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది పూర్తిగా మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు గమనించగలుగుతాం. తర్వాత అఫర్మేషన్స్ అనేవి పాజిటివ్నెస్ని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి, కంటిన్యూస్ పాజిటివ్ వర్డ్స్ని మనము రిపీటెడ్గా చెప్తున్నప్పుడు మన బ్రెయిన్ రివైర్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా. సో ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ప్రాణాయామ, ఫస్ట్ రాగానే ప్రాణాయామ చెప్పించేదాన్ని స్ట్రెస్ రిలీజ్ కోసం. సో ప్రాణాయామ అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. వెంటనే కూర్చోగానే మనకి ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళడానికి ఆలోచన లేకుండా ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సాధకుడికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చింది యాంగ్జైటీ అటాక్స్, స్ట్రెస్ రిలీజ్, స్ట్రెస్ కోసమే. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాం?
ఇప్పుడైతే ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నీకు నాకు స్ట్రెస్ తగ్గిపోయిందని మానేస్తావా ఏంటి? నేను మానేను గురువు గారు, కంపల్సరీ 100% షూర్ నేను మానను. కానీ వాట్ నెక్స్ట్ అనేది నాకు తెలియదు. వాట్ నెక్స్ట్ అనేది మీరే నాకు నేర్పించాలి. ఈ జర్నీ ఇక్కడతో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి హర్డల్స్ వచ్చినా ఆపాలని అయితే మాత్రం లేదు. ఇంకా నాకు చాలా విజ్డమ్ తెలుసుకోవాలని ఉంది. అంటే ఒకేసారి మొత్తం గ్రహించేయాలని కాదు, స్టెప్ బై స్టెప్ అటు పర్సనల్ లైఫ్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ దీన్ని కూడా ఎక్కడ ఆపకుండా ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను. వెరీ నైస్. కావాల్సింది అదే. చాలామంది ఏదో ఒక బెనిఫిట్ రావాలి ధ్యానం చేస్తే అనే వస్తారు. సో మెనీ పీపుల్ అందరు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించో ఇంకా ఇలాంటి స్ట్రెస్ని తగ్గించుకుందామనో దానికోసమే ధ్యానం చేద్దామని వస్తారు. సో ప్రశాంతంగా ఉండడం మెయిన్ కాబట్టి కొంచెము బ్లిస్ స్టేజ్కి వెళ్ళిపోగానే రోజు నేర్చుకుంటున్నాం మనం, ఇంకా చాలు చేస్తే ఆ స్ట్రెస్ తగ్గిపోయింది, లేకపోతే ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి తగ్గిపోయాయి అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. కానీ ధ్యానాన్ని ధ్యానం కోసమే చేయండి, అదొక ప్యాషన్గా చేయండి. అంటే పొద్దున లేవంగానే అన్నీ ఎలా చేస్తాం, మన కోసం 24 అవర్స్లో 1 గంట ధ్యానము, 1 అరగంట ధ్యానం చేయలేని పరిస్థితి ఉంటే మిగతా 23 గంటలు వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే మన లైఫ్ చాలా వాల్యుబుల్ ఇక్కడ భూమి మీద, ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. సో ఇంత అద్భుతమైన అవకాశం మనకి ఇవ్వబడింది గురువుల ద్వారా కానీ భగవంతుడి ద్వారా. మన ప్రయాణం అంతకుముందు మన పాస్ట్ లైఫ్స్లో ఎంతో కొంత ఇలాంటి దీనికి సంబంధించిన నాలెడ్జ్ని తీసుకోవాలన్న కోరిక ఎంతో కొంత సాధన చేసి ఉంటేనే దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ప్రొసీడ్ అవ్వగలుగుతాం. సో ఇది మాత్రం, ఈ జర్నీ మాత్రం వదలకుండా మీరు ముందుకు ఇంకా వెళ్తూ ఉంటే, నేను కాదు నేర్పించేది, యూనివర్స్ నేర్పిస్తుంది మీకు. ప్రతి ఒక్కరి జ్ఞానం కూడా లోపల ఉంటుంది, మన లోపల. ఇలా ఎవరో ఒకరు వచ్చి దాన్ని ట్యాప్ చేస్తారు, అంటే దాన్ని గుర్తు చేస్తారు అంతే. మీరందరూ కూడా మెడిటేషన్ నేర్చుకోవాలి, మన సాధన చేయాలి అద్భుతంగా ప్రెజెన్స్లో విత్ ద డివైన్ గైడెన్స్ ఆఫ్ గురూస్ అనుకుంటే. అండ్ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలి, డిఫరెంట్ స్ట్రెస్ రిలీజ్ టెక్నిక్స్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ మీరు ఇంప్రూవ్ అవ్వాలి. సో హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఆరా, ఎనర్జీ క్లెన్సింగ్, ఎనర్జీస్ గురించి అన్నీ కూడా మీ యొక్క చైతన్యం, కాన్షియస్ లెవెల్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలన్నా కూడా విభా మెడిటేషన్ వైబ్స్ని వాచ్ చేయడంతో పాటు మేము అందించే కోర్సులను కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అప్రోచ్, ప్లీజ్ విన్ మై మెసేజ్ టు మీ. నేను ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ఈ మెడిటేషన్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ జ్ఞానం అనే ఒక పెద్ద మహా సముద్రాన్ని పూర్తిగా తెలుసుకొని మీరందరూ కూడా ఇలాంటి బ్లిస్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, దెన్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ వాచ్ విభా మెడిటేషన్ వైబ్స్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలా జ్ఞానాన్ని హ్యాపీగా ఆనందించండి. ఓకే, థ్యాంక్ యూ.